హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి వెజిటబుల్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి. బీరకాయ రెసిపీ ఇది. బీరకాయ ఫ్రై అనవచ్చు. మనము ఎక్కువగా బీరకాయను కూర చేసుకుంటాము. కాకపోతే ఆ కూర ఎక్కువ రెగ్యులర్గా చేస్తుంటాము. కాకపోతే ఒక వెరైటీ కూర చేయాలనుకుంటే బీరకాయను కాయకాయగా ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. వెరైటీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు పచ్చిశనగపప్పు 1 స్పూను, మినప్పప్పు 1 స్పూను అండి, నువ్వులు 2 స్పూన్లు, ఒక 10 ఎండుమిర్చి, 1 స్పూన్ పప్పులు అండి. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. మీకు ఇప్పుడు చూపించాను ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ కూడా కొంచెం దూరగా వేయించుకోవాలండి. పచ్చెనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, నువ్వులు ఒక 2 స్పూన్లు. ఏగిన వెంటనే దాంట్లోనే పప్పులు, ఎండుమిర్చి కూడా వేసేసి, కొబ్బరి కూడా 1 స్పూన్ అండి, కొబ్బరి పొడి. అవన్నీ వేయించి పక్కన పెట్టుకొని మిక్సీ కొట్టుకొని పొడి రెడీగా పెట్టుకోవాలా. దాంట్లో మనం ఒక ఉప్పు ఒక్కటే వేస్తామండి, ఇంకేమి వేయము. బీరకాయలని ఈ రకంగా ఒక 2 ఇంచుల పైన అట్లా కట్ చేసుకొని తోలు తీసేసి శుభ్రంగా మధ్యలో ఘాట్ పెట్టుకోవాలండి. కొంచెం లోపలికి అటు ఇటు చీలకుండా మధ్యలో ఘాట్ పెట్టేసుకొని కాయలన్నీ కూడా మనము తాలింపు వేయాలా. మినిమం తాలింపు ఏంటి అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు వేసి కొంచెం పసుపు వేసేయాలా. వేసేసి ఈ బీరకాయలు మనం కట్ చేసి తోలు తీసి కట్ చేసిన బీరకాయలు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకోవడానికి పైన మనం లిడ్ పెట్టేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసేసి వేయించుకోవాలా. నా వీడియోస్ అందరూ చాలా చూస్తున్నారండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి నా వీడియోస్ను. ఈరోజు చూపించే ఈ బీరకాయ ఫ్రై ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై పప్పుచారులోకి చాలా బాగుంటుందండి, రసంలోకి బాగుంటుంది, రోటీలోకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి ఒక్కసారి ఈ బీరకాయ ఫ్రైని. దీంట్లో మనం అసలు వాటర్ అనేది ఉపయోగించమండి ఈ బీరకాయ ఫ్రైలో. మీరు దాంట్లో నుంచే బీరకాయలోనే వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్కి అది మగ్గిపోతుంది. చూడండి, బీరకాయ మనం అలా 5 నిమిషాలు కొంచెం మధ్యలో అటు ఇటు తిప్పుకోండి. 2 వైపులా తిప్పుకొని చక్కగా ఎర్రగా వేగుతాయండి. కొంచెం మెత్తబడతాయి, మా కాయ మెత్తబడుతుంది, ఎర్రగా కూడా వేగుతుంది. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఈ బీరకాయ ముక్కల్ని ఆఫ్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసేసి, ఆ తీసిన ముక్కలకి మనం ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్ చూపించాం కదా పౌడరు, ఆ పౌడరు అంతా ఈ బీరకాయల మధ్యలోకి పెట్టేసేసుకోవాలా. పెట్టేసేసుకొని మళ్ళీ ఆ బీరకాయను అదే ప్యాన్లో పెట్టేసేసుకోవాలండి. ఆ మిగిలిన పొడి కూడా మనం ఏం చేయాలంటే ఆ బీరకాయల మీద చల్లేసుకోవాలా. ఇంతకుముందు చెప్పా కదా, ఫస్ట్లో చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ చూపించాను కూడా మీకు. ఆ ఇంగ్రీడియంట్స్ని పౌడర్ చేసేసి అందులో మనం ఒక ఉప్పు ఒకటి వేస్తామండి. ఆ మిగిలిన పౌడర్ కూడా అలా బీరకాయల మీద వేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసేసి సిమ్లో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అండి. ఆ పౌడరు స్మెల్ బీరకాయకు ఉడకడం ఒకటి, పట్టుకోవడము ఆ బీరకాయలో కలిసిపోతుంది. కలర్ కూడా చేంజ్ అయిపోతుందండి. ఇది అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీలో కూడా ఈ బీరకాయ బాగుంటుందండి. ఇలా కొంచెం మళ్ళీ మూత పెట్టేసేసి మనం మళ్ళీ కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది. నేను మీకు ఆ పౌడర్ పెట్టడం చూపించలేదు. ఈజీ అండి. ఆ బీరకాయలో స్పూన్తో పెట్టేసేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఎలా తయారైపోయిందో బీరకాయ ఫ్రై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.